హాయ్ అండి, నమస్కారం అందరికీ. మీ సాయి కొండల్ మరొకసారి. రేపు అంటే ఈ మంత్ 21 రోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రతి ఇంట్లో ఒక వ్యక్తి కంపల్సరిగా యోగా మాస్టర్ ఉండాలి. అలా ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని కాపాడేవారు దేశాన్ని కూడా రక్షిస్తారని నా యొక్క భావన. కాబట్టి యోగా వ్యాయామం అనేది, ప్రాణాయామం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కాబట్టి నువ్వు తిన్నా, చదివినా, ఉద్యోగం చేసినా, చేసినా ముఖ్యంగా మనకి కంపల్సరిగా ఉండాల్సింది ఆరోగ్యం, హెల్త్. ఈ హెల్త్గా ఫిట్నెస్ను సంపాదించగలిగితే ప్రతి ఒక్కటి కూడా నువ్వు సాధించగలుగుతావు. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యోగా చేయడం వల్ల నీ శరీరంలో ఉన్న అవయవాలు సక్రమంగా పనిచేయడానికి, కండరాలు పట్టివేతని, అలానే రక్తం బ్లడ్ ప్రెషర్ని తగ్గించడం, నీ మనస్తత్వాన్ని, ఆలోచన విధానాన్ని పెంచే విధంగా ఉండడం, ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్తో ఉండడం. ఓకే, నెగిటివ్ థింకింగ్ అనేది పూర్తిగా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరిగా యోగాని నేర్చుకోండి, యోగా చేయండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. అది ప్రతి ఒక్కరు కూడా యోగా దినోత్సవం సందర్భంగా అనే కాకుండా మీ టైం కుదిరినప్పుడు ఎక్సర్సైజ్ చేయాలంటే, రన్నింగ్ చేయాలంటే, వాకింగ్ చేయాలంటే అలా రోడ్ల మీద వెళ్ళాల్సి వస్తుంది, పార్కులకు వెళ్ళాల్సి వస్తుంది. యోగా చేయడానికి మీ ఇంట్లో కొద్ది జాగా చాలు. ఓకే, ఒక మనిషి పడుకునేంత, కూర్చునేంతగా ఉంటే సరిపోతుంది. దాంట్లోనే మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తిగా చేయవచ్చు. ముఖ్యంగా మరి పెద్దవాళ్ళు చేస్తే అది మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు కూడా, ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి మీ పాఠశాలలో అయినా లేకపోతే ఇంకెక్కడైనా ఉంటే కనుక యోగాకి కంపల్సరిగా పంపండి మీ పిల్లల్ని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీవీకి, మొబైల్కి కనెక్ట్ అయిపోతున్నారు. చదువు కూడా లేకుండా పోతుంది. మనం ఎలాగ ట్యూషన్ పంపిస్తున్నాం. సో అదే ట్యూషనుతో పాటుగా ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాటికి కూడా పంపిస్తే మనకే మంచిది. ఇన్సూరెన్స్ కడుతున్నాం, ఎల్ఐసి పాలసీ తీసుకుంటున్నాం, అలాగనే మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందో మనకు తెలియదు కాబట్టి ముందే తీసుకుంటున్నాం. కాబట్టి దానికంటే ముందుగా యోగాని నేర్పిస్తే అవేమీ అవసరం లేదు. ఫుడ్, డైట్ మంచిగా మెయింటైన్ చేసుకొని, ఆక్సిజన్ బాగా పీల్చుకొని, మంచి చెట్లు ఇంట్లో ఉండే వాతావరణం కల్పిస్తే, మీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే చెట్లు ఉన్నటువంటి పాఠశాలను ఎంచుకోండి, గ్రౌండ్ పెద్దగా ఉన్నటువంటి పాఠశాల ఎంచుకోండి. కంపల్సరీగా అందులో ఆటలు ఉన్నాయా లేవా తెలుసుకోండి. అవి ఉన్నప్పుడే ఆ పాఠశాలలో చేర్పించండి. ఎందుకంటే ర్యాంకులు ముఖ్యం కాదు, ఆయుష్ ముఖ్యం. ఆయుష్ ఉంటే, ఆరోగ్యం ఉంటే ఎన్ని పుస్తకాలైనా చదవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం కాపాడుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దాం.